ఈ పలాని రోజు సింహాచల దేవస్థానం చంద్రోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిసి 3 నెలల నుంచే ప్రణాళికాబద్ధంగా అన్ని కార్యక్రమాలు చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి జరిగేది కాదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం భక్తుల పట్ల నిర్లక్ష్య భావంతో వాళ్ళకి సకల ఏర్పాట్లు చేయటంలో లోపం వల్ల ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. 7 భక్తుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశం అంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లు, సపోర్టింగ్ లేదు, క్యూరింగ్ అవ్వలేదు, నాణ్యత లేనటువంటి గోడలు కట్టి ఆ గోడ పక్కనే మీరు తీసుకుని వచ్చి క్యూ లైన్లో పెడితే గోడ కూలిపోయి 7 చనిపోతే ఎవరు తీసుకొచ్చి ఇస్తారు ఆ కుటుంబాలకి? ఒక వర్షానికే కూలిపోయిందంటే ఎంత నాణ్యత లేకుండా కట్టడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? కానీ అడుగడుగునా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ క్యూ లైన్ కూడానండి, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు కనీసం లైట్స్ లేవంట, సీసీ కెమెరాస్ లేవంట, చీకటిగా ఉండి అసలు అంత చీకటిలో భక్తుల కోసం క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం ఏంటి? మరి ఎంతగా మంత్రులు అయితే 10 రోజులుగా వెళ్ళి అక్కడ ఓదరగొట్టేశారు కదా, మరి వీళ్ళు చేసిన చర్యలు ఏంటి, వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి? ఈ సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ జరగని ఎలాంటి సంఘటన చూడడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. చంద్రోత్సవానికి చంద్రబాబు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, విఐపీలు వస్తారని చెప్పని అడావుడిగా నాసు రకంతో ఒక గోడ నిర్మించారంట. అది 4 రోజుల్లో గోడ నిర్మించారంట. దానివల్ల ఈరోజు భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి. అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ కానీ టైం కానీ చూసుకోవాల్సిన పని లేదా? వీళ్ళు చంద్రోత్సవం మీటింగుల్లో చేసేది ఏంటంటే రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది. ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు నాకు టికెట్లన్నీ, మీకు టికెట్లన్నీ, మాకు పాసులన్నీ, మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు. ఆల్రెడీ ఏదైనా కన్స్ట్రక్షన్ అయిన గోడమట్ట జనాన్ని పంపించే పని చేయకూడదనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళ ప్రాణాలను నిష్కారణంగా తీసే విధంగా ఆ క్వాలిటీ లేని అనామక గోడకి ద్వారా ఆ లైన్ పెట్టి 300 రూపాయల లైన్ పెట్టి ఆ జనం చనిపోవటానికి కారకులయ్యారు. ఆ కాంట్రాక్టర్, ఆ ఈవో, ఆ కాంట్రాక్టర్ ఈవో మీద ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. కేసు పెట్టి ఏంటంటే అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరైతే ఈ అక్రమాలు, దేవుడి పేరుతో అన్యాయాలు, అక్రమాలు చేస్తూ దేవుడు రాజకీయాలకు ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేస్తారో అది ఆ దేవుడే మెచ్చడంటానికి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అడుగు పెట్టినా, ఈరోజే కాదు, ఆయన ఎప్పుడు అడుగు పెట్టినా సరే ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. నిర్భీతిగా 40 గుళ్ళు కూలగొట్టేశారు. అయినా కూడా బీజేపీ అతను చాలా గొప్ప నాయకుడు అనుకుంటూ అతనితో స్నేహం చేస్తూ ఉన్నారు.